ఇది ఇక్కడ నేను అరిస్తే అక్కడ నువ్వు అరిస్తే ఏది తెలవాలా? ఇదో పెద్ద ఘోర. రాజకీయాలు చాలా తమాషాలు ఉంటాయి, పోతుంటాయి. మీరు చాలా దూరంగా వచ్చారు కదా, అలసిపోయి కూడా ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు అని కానీ పెద్ద ఆయన, పెద్ద మంచి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మీ అందరికీ తెలుసు బాగా. సభకు పోయిండు ఓ రోజు. ఒక అభిమాని పేద దండ నిలువెత్తు దండ తెచ్చి, సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని నేను వేసుకోను ఆయన. వేసుకోవాలి సార్, మీరు వేసుకోకపోతే నా పరువు పోతుంది. నేను సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసమే చేయించిన సార్, వేసుకోవాలి. నీ దయరా బాబు నేను వేసుకోను. లేదు సార్ మీరు వేసుకోవాలి. ఒక 4 మాటలు చెప్తా విను, అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిస్తాం అని చెప్పి అంటే సరే మంచిది. చూడండి ఆయన, మనిషికి జీవితంలో దండ వేసేది 2 సార్లు. అంతే కదా. ఒకటి పెళ్లి జరిగినప్పుడు, నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది, బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకు నేను అర్హుని కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే చనిపోతే వేయాల. మరి నిటారుగా నీ ముందు బతికే ఉన్నా, నిలబడి ఉన్నా. ఈ నీ దయ ఇప్పుడు వేస్తా అంటే ఈ మంది తల వంచింది. పాప మా అభిమాని 2 కాళ్ళు మొక్కిస్తారు. నేను మంచి పాఠం నేర్చుకునే రోజు మళ్ళీ ఈ తప్పు చేసారు. నేను ఏం చక్రం, చక్రం లేదు మనలేదు, చక్రం లేదు మనలేదా బాబు? నీకు అర్థం కాలేదు. చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిందని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. 2 సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టర్ ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటూ ఇది చెప్పు. నేను అడిగింది నేషనల్ లెవెల్లో పార్టీస్ బట్టిగా నాకు కాదువే. ఏమింత అమాయకులు లెక్క మాట్లాడతారు ఏందని నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు. అంతా పట్టిదే డొల్లా. అబద్ధాలు మాట్లాడతాడు. సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన, నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీని పొగిడిండు. పొగిడి కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసు? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన అన్నాడు. నా పక్కన అందరూ ఏ క్యా పాగలే క్యా ఆద్మే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావుకి అయింది కదండి. పివి నరసింహరావు సీఎం ఉంటే పీఎం అయిండు. ఎంతమంది ఆయన వీపీ సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరాజ్ దేశాయ్ అయిండు. ఇట్లా మాట్లాడతాడు ఏంటంటే అడగోలు అంటే గట్టే మాట్లాడతాడని నేను చెప్పాను. ఏం చెప్పాలి?